నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. ప్రయాగ్రాజ్ బుల్డోజర్ యాక్షన్ పై సుప్రీం ఆగ్రహం, నష్టపరిహారానికి ఆదేశం. మొఘలుల పాలన అంశాలని పాఠ్యపుస్తకాల నుంచి ఎందుకు తొలగించారు సోనియా గాంధీ? జార్ఖండ్లో రైలు ప్రమాదం, లోకో పైలట్ల దుర్మరణం. మైనారిటీల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నారు కేంద్ర మంత్రి రిజిజు. హిందువుల నుంచి వాళ్ళు క్రమశిక్షణ నేర్చుకోవాలి యోగి ఆదిత్యనాథ్. ఆధునిక అక్షయ వటవృక్షం ఆర్ఎస్ఎస్ ప్రధాని మోదీ. శాంతి చర్చలకు సిద్ధం, కాల్పుల విరమణ పాటిస్తాం కేంద్రానికి మావోయిస్టుల ప్రతిపాదన. పోలీసులు పచ్చ చొక్కాలు తొడుక్కున్నారు గుడివాడ అమర్నాథ్. అంతరిక్షం నుంచి అద్భుత భారతం సునీత విలియం. పరిగణాలలో ఘోరం, గ్యాస్ సిలిండర్ పేలి 7 మృతి. వాటర్ డ్రోన్ పరీక్ష సక్సెస్ డిఆర్డిఓ. భారత్ చైనా కలిసికట్టుగా పనిచేయాలి చైనా అధినేత జిన్ పింగ్ పిలుపు. 4 లక్షల నెంబర్లు లీక్, రేపు ఒకరి అరెస్ట్ తప్పదు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. యూపీఐ లావాదేవీలు అట్ ది రేట్ ఆఫ్ 24.77 లక్షల కోట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటన. 2030 నాటికి ఆ రంగంలో అగ్రగామిగా భారత్ నితిన్ గడ్కరీ. ఎస్బీఐ సేవల్లో అంతరాయం, నిలిచిపోయిన ట్రాన్సాక్షన్. సామాజిక సమానత్వం కోసం పాటుపడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ హరీష్ రావు. బీఆర్ఎస్ వాదనతోనే ఆ భూమి భద్రం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణలో ఏపీ కంటే తక్కువ పెన్షన్లు ఏపీ సీఎం చంద్రబాబు. 600 మంది ఉద్యోగులపై జొమాటో వేటు, బాధిత ఉద్యోగులు వెల్లడి. పాలిటిక్స్ నా ఫుల్ టైం జాబ్ కాదు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 నుంచి 6కు తగ్గాయి. 2026 నాటికి పూర్తిగా అంతం చేస్తాం అమిత్ షా. ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్, ఫ్యాక్టరీ ఓనర్ మృతి, 40 మంది ఆసుపత్రి పాలు. ఇంట్లో పేలిన సిలిండర్, ఒకే కుటుంబానికి చెందిన 4 చిన్నారులు సహా 7 దుర్మరణం.